అబ్బో పెద్ద కార్యమే నుల్లగిది చాలా పెద్ద కార్యమే కారు పార్టీ ఆఫీస్లో హరీష్ రావు సారు ఇయాల పెద్ద కార్యమే ముంగటేసుకున్నాడుల్లా సర్కార్లకు రాకమున్పు సర్కార్లకు వచ్చినాక రేవంత్ అన్న ఎట్లా మాట్లాడిండు ఎట్లా మాటలు మార్చిండు అని పెద్ద టీవీలో వీడియో లేసి మరీ చూపెట్టిండు ఇక మరిగా ముచ్చట్ను పురాగా మీరు కూడా చూసి పరిశానై రాపోండి మొదలైతే గీ ముచ్చట్ల సీఎం రేవంత్ అన్న పీహెచ్డీ చేసిండని చెప్పుకొచ్చిండు హరీష్ రావు సారు. ఒక విషయం పైన నిన్నొక మాట మాట్లాడడం, ఈ రోజు ఒక మాట మాట్లాడడం, రేపు ఒక మాట మాట్లాడడం, ఇది డబుల్ స్టాండర్డ్స్. ఇందులో రేవంత్ రెడ్డి గారు పీహెచ్డీ చేసిండు. మాట మార్చడంలో, పూటకో మాట మాట్లాడడంలో, మాటలు మార్చుట్లా పీహెచ్డీ చేసిండట. ఇక రైతు బంధు మీద రేవంత్ అన్న గపట్ల మాటలన్న మాటను చూపెట్టుకుంటా గిట్ల కారెడ్డమాడిండు హరీష్ రావు సారు. పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చినావు కదా సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తావు, 3 సార్లు ఎందుకు ఇస్తావు రైతు బంధు? 2 పంటలకే ఎందుకు ఇస్తావు, 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలన్నాడు. ఉన్న పంటకు ఎగబెట్టిండు కదా ఈ రేవంత్ రెడ్డి. ఇప్పుడు అంటే ఎన్నికల ముందు ఇంకో మాట చూశారు, కౌలు రైతుకు ఇస్తాం, రైతుకు కూడా ఇస్తామన్నాడు రైతు బంధు. కౌలు రైతుకి ఇచ్చినామని రైతుకు ఎగ్గొట్టం, రైతుకి ఇచ్చినామని కౌలు రైతుకు ఎగ్గొట్టం అన్నాడు ఆనాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఏమంటున్నారు, అది కౌలు రైతు రైతు ఇద్దరు మాట్లాడుకోవాలి అని చెప్పి నిస్సిగ్గుగా మాట మార్చిన ఈ ప్రభుత్వ తీరు మీరు గమనించవచ్చు. బతుకమ్మ చీరల గురించి కూడా రేవంత్ అన్న ఎట్లా మాట మార్చిండో చూపెట్టిండు హరీష్ రావు సారు. ఒక్క మంచి డిజైన్ తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 30 లక్షల చీరలు మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీతోని ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం. చాలా మంచి డిజైన్లు ఇస్తాం, ఒక్క చీర కాదు 2 చీరలు ఇస్తా అన్నాడు. కానీ ఉన్న చీర ఎగబెట్టిండు కదా రేవంత్ రెడ్డి. ఒక్కటి కాదు 2 అన్నాడు, కానీ కొసకు ఒక్కటి కూడా ఇయ్యకుండా ఉన్నదాన్ని బంద్ పెట్టిండు అని కారెడ్డం ఆడుకుంటా ఇక నిరుద్యోగుల ముచ్చట మీద డబుల్ కాదు 3 స్టాండ్ అని వీడియో చూపెట్టి మరి చెప్పుకొచ్చిండు హరీష్ రావు సారు. నిరుద్యోగులు ఇందులో అయితే 3 స్టాండ్ అడిగాడు. అపోజిషన్ లో పెట్టినప్పుడు ట్వీట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడింది. ఒకసారి చదువు రాని వాళ్ళను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటారు. గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కేసీఆర్ గారు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే వాయిదా వేయాలి, 2 పరీక్షలు ఒక్కసారి ఎట్లా రాస్తారు అని చెప్పి ఈయన గారు ఆ రోజు మాట్లాడినాడు, ట్వీట్ పెట్టినాడు. మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పిల్లలు అశోక్ నగర్లో రోడ్ల మీదకి వచ్చి పరీక్షలు వాయిదా వేయాలంటే ఇది ప్రతిపక్షాల కుట్ర అన్నాడు. తలకు మాసినోడే వాయిదా వేయమంటాడు అని అన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ పరీక్షలు వాయిదా వేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అప్పుడు కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు గ్రూప్ పరీక్షలను వాయిదా వేయాలి అని ప్రతిపక్షం నుండి మాట్లాడిన రేవంత్ అన్న పరీక్షలు వాయిదా వేయమనేటోళ్ళు చదువు రానోళ్ళు అని ముఖ్యమంత్రి అయినాక ప్రతిపక్ష పొల్లని తిట్టిండు. మల్లటెన్కల గైననే వాయిదా వేసిండు అని పురాగా చెప్పుకొచ్చిండు హరీష్ రావు సారు. ఇక సర్వేల మీద కూడా రేవంత్ అన్న మాట్లాడిన మాటలను చూపెట్టిండు హరీష్ రావు సారు. ఇక సర్వేల మీద ఆ రోజు కేసీఆర్ గారు చేసిన సమగ్ర సర్వే మీద ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఆయన ఏం సర్వే చేస్తుండు ఒకసారి అది కూడా చూద్దాం. అడ్డమైన మన ఇంటికి పంపించి మన ఆస్తులు, మన ఖాతాలు, మన పిల్లలు, మన వివరాలన్నీ అడ్డమైన చేతిలో పెట్టమంటాడా? ఎవడన్నా బుద్ధుండేటోడు చేసే పనేనా? మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా మంది వివరాలు మంది కాబట్టి ఎటువైనా పర్వాలేదని అనుకుంటున్నాడు. పచ్చ పార్టీలో ఉన్నప్పుడు మేము సమగ్ర సర్వే చేపడితే ఏ రకంగా మాట్లాడిండో చూసిండ్రు. ఇప్పుడు 3 రంగుల జెండాల పార్టీలో చేరి ఏ రకంగా సర్వే చేస్తుండో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నది ఎవడు? ఇవాళ సర్వేలు ఏమేమి అడుగుతున్నా మీకు తెలియదా బైసాబ్? మీ అందరి దగ్గర రాలేదా? కూల్చివేతల మీద కూడా రేవంత్ అన్న గప్పట్ల మాట్లాడిన మాటలను ఇప్పుడు చేస్తున్న పనిని కూడా చెప్పిండు హరీష్ రావు సారు. 200 గజాలు 400 గజాలు అలా కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకొని వెళ్ళి పాపం నేలమట్టం చేసిండు. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బీఆర్ఎస్ హయాంలో కొన్ని అక్రమ కట్టడాలను కూలిస్తే అది జాతి ద్రోహం అని, అది క్రిమినల్ వేస్టలని కిరాక్ మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఆ రోజు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా పేదల ఇండ్లను ఏ రకంగా కూలుస్తున్నాడో మీరు చూశారు. పోలీసుల గురించి కూడా మాట్లాడిన మాటల్ని కూడా వినిపించిండు. అయ్యా ఏ పోలీస్ అయ్యిందా? వారానికి సెలవు వచ్చిందా? నేను పోలీసు వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పోలీసుల గురించి కన్నీరు పెట్టి, అధికారంలోకి రాగానే పోలీసులతోని పోలీసుల కుటుంబ సభ్యులతో కన్నీరు పెట్టించిండు. ఆనాడేమో మొసలి కన్నీరు,
ఇప్పుడేమో ఆ కుటుంబాలతోని ఆ పోలీసులతో కన్నీరు పెట్టించిండు. ఇక కొස්සకైతే నా భూతో నా భవిష్యత్ అన్నట్టుండే మాటను చూపెట్టి సీఎం రేవంత్ అన్నకు పెద్ద శాఖ ఇచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. బలిదేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి, అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు సోనియమ్మ మా అమ్మ, సోనియమ్మ మా అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి. పచ్చ పార్టీలో ఉన్నప్పుడేమో బలిదేవత, 3 రంగుల జెండా పట్టంగానే అమ్మ, పెద్దమ్మ, అమ్మమ్మ. ఆ చేయితోనే పూలు విసిరగలుగుతాడు, ఆ చేయితోనే రాళ్ళు కూడా విసిరగలిగేటువంటి నేర్పరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే చివరికి సోనియా గాంధీ గారి విషయంలో కూడా ఆయన డబుల్ స్టాండర్డ్, ఆయన 2 నాలుకల ధోరణి, పాపం ఆమెకు కూడా తప్పలేదు. ఇంకా చెప్పుకుంటే షాన్నే ఉంటాయి మూసీ మీద, పార్టీ ఫిరాయింపుల మీద అప్పుడొక లెక్కల ఇప్పుడొక లెక్కల మాట్లాడిండు రేవంత్ అన్న అని మొత్తం వీడియోలు చూపెట్టి మరీ చెప్పుకొచ్చిండు హరీష్ రావు సారు. 5 దినాలు తక్కువ ఏడాది చెయ్యి పార్టీ పాలనలా సీఎం రేవంత్ అన్న మాటలు మార్చే కార్యమే తప్పితే జనాల బతుకులు మార్చే కార్యం చెయ్యలే అని చెప్పుడే లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నారు కదా కారు పాటోళ్ళు. ఇక మరి ఏడాది నిండిన రోజు ఇంకెసొంటి కార్యం పెట్టుకుంటారో గీ కారు పాటోళ్ళు చూడాలే మరి అని ఎదురు చూస్తున్నారు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్. కాకినాడ పోర్టుకెంచి రేషన్ బియ్యం అక్రమంగా బయటి దేశాలకు పట్టుకపోతున్న షిప్పును దొరకబట్టి సీజ్ ద షిప్ అని పవన్ సారు మాట్లాడిన మాట ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తుగా ట్రెండింగ్లు ఉన్నది. మనల్ని ఎవర్రా ఆపేది అని గప్పట్ల మాట్లాడిన మాట కంటే సీజ్ ద షిప్ అని ఇప్పుడు మాట్లాడిన మాటను మస్తుగా వైరల్ చేస్తున్నారు పవన్ సారు ఫ్యాన్స్. అయితే గా షిప్పు ముచ్చట్ల పంకపాటోళ్ళు చాలా అనుమానపడుతున్నారు. బొచ్చ సారికెంచి మొదలు పెడితే అంబటన్న దాకా సీజ్ అయిన షిప్పు మీద, సీజ్ గాని షిప్పు మీద కూడా మాట్లాడినరు. మరి ఎవరేం మాట్లాడినరో గి ముచ్చట చూసి పురా కరుసుకొని రాపండి. మొన్న చిన్న సీఎం పవన్ సారు కాకినాడ పోర్టుకు పోయి సీజ్ ద షిప్ అని మాట్లాడిన ముచ్చట్ల మీద గిట్ల కారెడ్డమాడిండు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సారు. డిప్యూటీ సీఎం గారు కాకినాడ వెళ్ళడం, ఏదో పోర్టు వ్యవహారం అదొక అంతా, ఏది మన గబ్బర్ సింగ్ 1, గబ్బర్ సింగ్ 2 అని, ఇప్పుడు 3. కాకినాడ పోర్ట్ నుంచి ఏది పీడిఎస్ రైస్ వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఓకే, తప్పది, చట్టవిరుద్ధం, దాన్ని ఎవరు ఉపేక్షించకూడదు, దాన్ని ఎవరు కూడా సమర్థించకూడదు. ఎస్ చేయండి, యాక్షన్ తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా, దాన్ని ఏం చర్య తీసుకోండి, చర్య కనిపించట్లేదు. గబ్బర్ సింగ్ 1, గబ్బర్ సింగ్ 2 సినిమా తర్వాత ఇప్పుడు గబ్బర్ సింగ్ 3 సినిమా చూసినట్టే అనిపించిందట బొత్స సారుకు. అంటే రాజకీయాలు సినిమా ఒక్కటి కాదు, గప్పటి మందం హడావుడు చేసిండు, కానీ అటెన్కాల యాక్షన్ తీసుకోలేదు చిన్న సీఎం అని అంటున్నాడు బొత్స సారు. ఇక గిదే ముచ్చట మీద మాజీ మంత్రి పేర్ని నాని సారు కూడా మాట్లాడిండు. ప్రాణాలను నొడ్డి సముద్రం మధ్యలోకి వెళ్లి ఒక మంచి ప్రయత్నం చేయడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు. ఇదేందయ్యో ఇది ఇంటాన్ని నేను అనుకోలే. పేర్ని సారు నోట్లకేంచి పవన్ సారు గురించి మంచిగా మాట్లాడుడా, పేర్ని సారు పవన్ సారును మెచ్చుకునుడా. వామ్మో వాయ్యో ఏదో అయితున్నది, ఏపీల రాజకీయం ఏటో పోతున్నది అని పర్షానేం కాకుండ్రి. పేర్ని సారు గురించి ఎరకైందే కదా, నిమ్మలంగా కారేటాలు ఆడతాడు. కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి, చాలా అనుమానాలు. పవన్ సార్ చేసిన పని మంచిదేనట్టగాని చాలా అనుమానాలున్నాయట పేర్ని సార్కు. ఉప ముఖ్యమంత్రి గారి షిప్ లో, ఆ పడవలో ఆయన బోటు చుట్టూ, షిప్ చుట్టూ రౌండ్ వేసిన, ప్రదక్షిణ చేసినటువంటి ఆ బోట్ లో వారితో పాటు కస్టమ్స్ అధికారి ఉన్నారు, పోర్ట్ అధికారి ఉన్నారు, కాకినాడ పోర్ట్ అధికారి. మరి పర్మిషన్ ఇచ్చేది ఎవరినైనా సరే షిప్ లోకి వెళ్లాలంటే షిప్ ఓడి ఇష్టం కాదు, కస్టమ్స్ అధికారి, పోర్ట్ అధికారి పర్మిషన్ ఇవ్వటం అనేది నాకు అవగాహన ఉన్నంత వరకు. ఇది నాకు సందేహం, వాళ్ళిద్దరూ ఉండి కూడా ఈయనకి పర్మిషన్ ఇవ్వలేదా? ఆయనతో పాటు ఉన్నారు కదా, మరి కలెక్టర్కి ఎందుకు ఇచ్చారు ముందు రోజు? అంటే అయితే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు షిప్ లోకి ఎక్కనివ్వద్దన్నా చెప్పు ఉండాలి, లేదా పవన్ కళ్యాణ్ గారు అబద్దమన్నా ఆడుతూ ఉండాలి. నన్ను షిప్పు లోపటి పోకుండా అడ్డుకున్నారని పవన్ సార్ చెప్పిన మాట మీద గిట్ల కారెడ్డమాడిండు పేర్ని నాని సారు. అయితే పవన్ సార్ అన్న అబద్ధం ఆడిండు కావచ్చు, లేకపోతే సీఎం బాబు సారే అధికారులతోటి పవన్ సారు షిప్పులకు పోకుండా చేసిండు కావచ్చు అని అంటున్నాడు. ఆ నారదుడే పేర్నిలాగొచ్చిండు కావచ్చు. అటు ఇటు తిప్పి ఆళ్ల కాళ్ళకే జవడం పెడుతున్నావు కదనయ్యా అని అనబట్టిర్రు పేర్ని సారు మాటలిన్న పబ్లిక్. ఇక గిదే షిప్పు ముచ్చట మీద కొన్ని లాజిక్ పాయింట్లు తీసిండు అంబటి రాంబాబన్న. ఎంవి కనిష్ట్రా పట్టాభి ఆగ్రో వియ్యంకులు వారి పేరు,
కృష్ణారావు వరఫ్ శ్రీనివాస్ పయ్యావుల కేశవులు గారు ఫైనాన్స్ మినిస్టర్ యొక్క వియ్యంకుడు 42,500 టన్నులు లోడ్ చేసింది, నైజీరియాకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. నేను ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి ఇస్తున్నాను, ఒక అపోజిషన్కు సంబంధించిన వ్యక్తిగా. పట్టుకుంటారా, పారిపోతారా, లేక బుకాయిస్తారా, గొప్పవాళ్ళు అనిపిస్తారా? ఆలోచించుకోమని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను. నేషనల్గా మంత్రి వియ్యంకుడినే పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సిన్సియర్, సినిమాల్లోనే కాదు ఆయన హీరో, ఇక్కడ కూడా హీరే అని అనుకుంటారు. అంతేగాని కలెక్టర్ సీజ్ చేసింది మళ్ళీ వెళ్ళి పట్టుకుని సీజ్ ది షిప్ అని అంటాం కంటే అది జోక్, ఇది సీరియస్. దీని మీద మీరేమైనా చేయగలరంటే దాని మీద చేస్తారని నేను అనుకోను. మొన్న సీజ్ చేసిన షిప్ ఉన్న గదే కాకినాడ పోర్టులో ఇప్పుడు ఏపీల పైసల మంత్రిగున్న పయ్యావుల సారుల సుట్టపోర్లది కూడా ఓ షిప్ ఉన్నదట. గాదాంట్లో కూడా రేషన్ బియ్యం నింపి పెట్టిరట బయటి దేశాలకు అక్రమంగా వంపనీకి. మరి గాదాన్ని పట్టుకుంటారా లేదా, సుట్టపోర్లను ఇడిచిపెడతారా అని క్వశ్చన్ చేస్తున్నాడు అంబటి సారు. పట్టుకుంటేనైతే ఇంటర్నేషనల్ లెవెల్లో మస్తు మంచి పేరత్తది అనే సలహా కూడా ఇస్తున్నాడు చిన్న సీఎం పవన్ సార్కు. మరిగా పట్టుకుంటారో ఏం చేస్తారో చూడాలి. కానీ పేదోళ్ళకిచ్చే బియ్యాన్ని ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు అక్రమంగా బయటి దేశాలకు అమ్ముకుంటున్నారంటే గిదేదో పెద్ద ముచ్చట్నే ఉన్నట్టున్నది. ఈళ్ళు దొంగలని ఆళ్ళు దొంగలని ఈళ్ళు, దొందే అన్నట్టున్నది కదా అని అనవట్టిరు గీ ముచ్చటెరకైన పబ్లిక్. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కాబట్టి మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకోవాలే కదా. ఓ తాత ఏం చెయ్యాలి వార్త? ఈ సారు పోతాను. ఓ సారు అయ్యో ఓ సారు, అరే అరే నేను ఆపు అని ఎంబడిపడి అక్కడి నుంచి ఇంత దూరం ఉరికెత్తంటే కూడా లెక్క చేయకుండా ఉరికెత్తనం ఏంటి సారు? మా రైతులంటే లెక్కలే మీకు? నాకు పొద్దుపోతాంది, నన్ను నౌకరు చేసుకోవాలి నవద్దా? ఆగో గా సార్తోని నీకేం పంచదే తాత, గాయన నిలబడి ఏం మాట్లాడమంటున్నావు మరి? అరే అది కాదు సారు, మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏమని చెప్తాండు, ఇవాళనే మొత్తం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ 100కు 100% మాఫీ చేసినామని చెప్తాండు. నేను పోయి ఆఫీసులో అడుగుతానేమో మీరు ఏమని చెప్తాను, నీకు అసలు రుణమాఫీ కాలేదు ఇంకా అని చెప్తాను. అసలు నాకు ఎందుకు కాలేదు చెప్పుర్రే? నన్ను అడిగితే నేనేం చెప్తా, పోయి బ్యాంకులు అడుక్కోపో, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అరే మళ్ళీ గట్ల మాట్లాడుతున్నావు ఏంటి సారు? బ్యాంకులో పోయి అడుగుతున్నావు మాకేం ఎరక, మీ వ్యవసాయం ఆఫీసర్ అని పోయి అడుగుపోయి అని అంటారు. మీ వ్యవసాయం ఆఫీసర్ అని అడుగుతానేమో మీరు పోయి బ్యాంకులు అడుగుమని అంటారు. మీ ఇద్దరు నడవమ్మా రైతులను సాగమంటారు, బతుకమంటారు చెప్పుర్రే. అరే సర్కారు చేసినామని చెప్తున్నా రైతుల 2 లక్షల రుణమాఫీ గురించేనా అని తాత నువ్వు అడిగేది? అయినా సర్కారు ఇయ్యాలనే బ్యాంకులో జమ చేసిన అన్నదిగా, అదే రేపు పొద్దుగాల దాకా జరంత ఆగరాదు? అరే నీకేమేరు కానీ ఎంగిలిస్తారు మొఖందానా? అరే ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది, ఎవరికి రుణమాఫీ అయింది, ఎవరికి రుణమాఫీ కావాలేదని ముందుగా వీళ్ళకు తెలుస్తుందా లేదా? అందుకే ఈ సార్ని అడుగుతాను అనగబట్టి. అవును, వ్యవసాయ ఆఫీసర్లకు ముందుగానే తెలుస్తుంది. కానీ మరి నువ్వు ముందుగా ఆధార్ కార్డు పట్టుకుని పోయి చూయించుకోపోరాదు? అటెనకాల వచ్చిందా రాలేదా అని అడుగుదు. కానీ మాగా అడిగినా కానీ నీదు మాఫీ కాలేదు తాత అని సావు కబురు సల్లగా చెప్పినట్టు చెప్పిళ్ళు. గిత్తనే మొదటి విడతలో కూడా మాఫీ కాకపోతే ఈ సార్ అని పోయి అడిగితే అవి కాగితాలు పట్టుకరాపో, ఇవి కాగితాలు పట్టుకరాపో అంటే అన్ని మూట కట్టుకొని పోయి వాళ్ళ ముంగట వేసిన. మళ్ళీ రోజు వీళ్ళు వచ్చి నన్ను అడ్డం నిలబెట్టి ఫోటోలు దింపుకొని పోయిర్రు. ఆ విడతలో కూడా పోయింది, గోవింద మంగళం అయింది. ఇక ఇప్పుడైనా అవుతుందా అని పోయి అడిగితే ఇప్పుడు కూడా మంగళం తాత ఏం రాలేదు వస్తున్నారుగా అని చెప్తాను. ఇక నేను ఏం చేయాలి చెప్పు? ఏమోనే, సర్కారేమో 2 లక్షల రూపాయల లోపున్న రైతులందరికీ 100% రుణమాఫీ చేసినామని చెప్తున్నది. కానీ మీరేమో గిట్లా కాలేదు అని అంటున్నారు. మరి దీంట్లో పొరపాటు ఎవరిదనేది తెలుస్తలేదు. అరే మేమేమన్నా సర్కారును కావాలని బదనాం చేస్తాం అనుకుంటామా? అదే సర్కారు అన్న మాట ప్రకారం మా రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ సక్రమంగా చేసినట్లేమిటో మేము ఎందుకు గిట్లా వాళ్ళని పేరు బదనం చేస్తాం చెప్పు? మరి నీ కాయిదాలలో గిట్లా ఏమన్నా పొరపాటు ఉన్నదేమో, ఓపారు అరుచుకోకపోయినావు. అప్పట్లో పోయి మాగా అరుచుకున్న ఉప్పుల రాములకు బదులు తుప్పల రాములు అని పడ్డదట. నా ఆధారం కార్డు కూడా పోయి పట్టుకపోయి చూయించి రాయించుకున్నా. అయినా కూడా ఇప్పుడు మళ్ళా గుండు 0 అయిపోయింది. ఏం వచ్చినట్టు, ఏం అడ్డం పడ్డట్టు, ఏం వంకర పడ్డట్టు వాళ్ళకు. ఏమోనే, ఈ రుణమాఫీలనే గిన్ని తిప్పలైతున్నాయి అంటే ఇంకా సర్కారు సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా కూడా వేస్తాం అంటున్నది. మరి అప్పటికి ఇంకెన్ని లొల్లులు అవుతాయో ఏం పాడో. ఇక ఈ రుణమాఫీ ఎగిరిచ్చి పొడిగెళ్ళిందని ఇక రైతు భరోసా వేస్తారటనా? దానికి ఎన్ని లింకులు పెడతారో, ఎన్ని వంకలు పెడతారో. ఈ రుణమాఫీ సురు రాదు, రైతులందరికీ చేస్తాం అన్నారా? ఆఖరికి వచ్చేటాలకు రేషన్ కార్డు కుక్కలకే అని అన్నారు. ఇక అట్లనే ఆ రైతు భరోసాకు కూడా ఎన్ని వంకలు పెడతారో, ఎన్ని లింకులు పెడతారో. ఏమోనే,
సర్కార్ చెప్పింది ఒకటైతే చేసేది ఇంకొకటి అవుతున్నది. మరి సర్కారు గద్దెనెక్కిన 100 రోజులనే అన్ని అమలు పరుస్తామని అన్నారు. రైతు భరోసా సూరు రాదు, దసరా పండుగ నాడికి వేస్తామని అన్నారు, అది పోయింది. అయితే ఇంకా దీపావళి పండుగ అన్నారు, అది మంగళం అయిపోయింది. డిసెంబర్ 1st వారంలో వేస్తామన్నారు, ఇక అది మంగళం అయిపోయింది. ఇక ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటాను, దానికైనా గ్యారంటీగా వేస్తారని గ్యారంటీ ఏమున్నది? ఇక మళ్ళీ ఉగాది పండుగ అంటారు కావచ్చు. ఏమో ఇట్లా చెప్పే వానకాలం పంట సాయం పోయింది, గంగల కలిసింది. ఈసారి ఖచ్చితంగా చేసేటట్టున్నారే, ఎందుకంటే వాళ్ళు మాట ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ అయిపోయింది కాబట్టి రైతు భరోసా 15,000ను ఖచ్చితంగా చేస్తారు కావచ్చు. ముంగట సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కదా. మళ్ళీ రుణమాఫీ ముచ్చట మాట్లాడక నాకు ఒళ్ళంతా బగబగ మండుతాంది. నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని చెప్పుకోవాలంటే ఎట్లా అనిపిస్తుంది ఎరికైనా? ఓట్లప్పుడు ఇల్లు తిరిగి గదవలు పట్టుకొని ఓట్లు వేపిస్తే ఇలా సర్కారు గద్దెనెక్కినాక ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు పరచకుంటే మా తలకాయని ఏడ తీసి పెట్టుకోవాలి చెప్పు? అరే సర్కార్ని ఏం చేయమంటున్నావే? ఏది ముట్టుకుందామన్నా అన్ని అప్పులే వెళ్తున్నాయట, ఖజానా అంతా ఖాళీగా ఉన్నదట. పథకాలకు పైసలు ఎన్ని నుంచి తెచ్చి ఇవ్వమంటున్నావు చెప్పు? ముందుగా తెలియదా వీళ్ళు ఒడ్డెక్కేదాకా అన్ని చెప్పిరి, ఒడ్డెక్కినాక ఇప్పుడు అన్ని ఖాళీగా ఉన్నాయని చెప్తే పోయిన సర్కారు వాళ్ళు వీళ్ళు అధికారంలో కత్తాన్లు అని వాళ్ళు ఏమన్నా తోడి లంకె బిందెలు దాచిపెట్టి పోనుండేనా? సరే గా ముచ్చట్లన్నీ నాకు తెలివై కానీ నువ్వైతే గా సార్తోని పంచాయతీ కొలుసుకోకు. నీకు రుణమాఫీ కానడానికి గా సార్ ఏం చేస్తాడు చెప్పు? సారు రేపు పొద్దుగాల నేను మళ్ళీ ఆఫీస్కి వస్తా సార్, అన్ని కాగితాలు మంచిగా చూడుర్రి సార్, మీకు దండం పెడతా. కనీసం ఈ 4వ విడతలన్నా నాకు రుణమాఫీ అయ్యేటట్టు చూడుర్రి సారు. సరే సరే నువ్వు అయితే రేపు పొద్దుగాల ఆఫీస్కి రా. సరే కాస్త మంచిగా చూడుర్రి, పుణ్యం ఉంటుంది. అరే అది కాదు పిల్ల, పోయినసారి కారు పార్టీ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులో ఎంతమంది రైతులున్నా ఎంతమంది రైతులున్నా వాళ్ళందరి పేరు మీద ఒక్కొక్కరికి లక్ష రూపాయల రుణమాఫీ చేసిరు. ఇప్పుడు మా సర్కారు వచ్చినాక రేషన్ కార్డు మీద ఒక్కలకే 2 లక్షల రూపాయల రుణమాఫీ అని అంటే ఈ లింకుది ఏం పద్ధతి అన్నట్టు, ఇది ఏం పద్ధతి అన్నట్టు? అసలు నాకు రుణమాఫీ కాకపోవడేమో కానీ మా పక్కోళ్ళకు రుణమాఫీ అయ్యేటాలకు నాకు అసలు నాయత్రంతా నిద్ర పడతలేదు కదా, ఈ కర్మ పాడైపోను. చూసిండ్రా అనుల్లా, మేము 2 లక్షల రుణమాఫీ 100% చేసినామని సర్కారు వాళ్ళు చెప్తుంటే మా రుణం ఇంకా మాఫీ కాలే మహాప్రభు అని ఆడాడ మా తాత సొంటి రైతులు ఇంకా రంది పడుతున్నారు. మరి 100% ఎవరికి వేసిండ్రో ఏ లెక్కన వేసిండ్రో సర్కారు వాళ్ళకే తెలవాలి. ఇక సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామంటున్నారు, మరి దాని కథ ఏందో, దానికి ఎన్ని కండిషన్లు పెడతారో ఎవరికెత్తారో చూడాలి మరి. వారెవ్వా గీడున్న కోతిని చూసిండ్రా అనుల్లా, చేతుల గద పట్టుకొని అంజన్న విగ్రహం ముంగట ఎంత వినయంగా కూసున్నదో అంతకు మొదలే గీ కోతికి గుడికొచ్చిందట. అంజన్న చేతుల పట్టుకున్న గదను తీసుకొని ఆన్నే కూసున్నదట. ఇది చూసి అక్కడ ఉన్నోళ్ళందరూ కోతికి మంచిగా బొట్టు పెట్టి కొత్త బట్టలు తొడిగి మెడల పూలదండలు కూడా వేసిండ్రట. అయినా సుతం కోతి ఆడికెంచి ఎటు గదిలకుంటా కూసున్నదట. గిట్లా ఇక ఆడున్న భక్తులు చేసే భజనలు ఇనుకుంటా అంజన్న సేవల్నే లీనమైపోయిందట. గిట్లా భక్తులకు దీవెనార్తలు పెట్టేందుకు అంజన్న సామె గీ కోతి రూపంలో వచ్చిండని ఆడున్నోళ్ళందరూ చూడనీకి లైన్లు కట్టిండ్రట గుడికి. ఏడైందో ఏమో గాని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు చూసినోళ్ళు కూడా మస్తు పరిశాన్ అవుతున్నారు. అమ్మయ్య పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన, ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలన్నా ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. ఉల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా.